రావటం జరుగుతుంది. ఈ డిసీజ్ కి ముందు ఉన్న మెయిన్ లక్షణం. నివారణ. నివారణ అంటే మలేరియా తెలిసింది కదా, ఇప్పుడు అదొక వ్యాధి. అది ప్లాస్మోడియం అనే పరాన్న జీవి వల్ల మనకి వస్తుంది. కానీ నివారణ. నివారణ అంటే మన జిల్లాలో ఎక్కడ కూడా మలేరియా రాకుండా నివారించాలి. మాసోత్సవాలు. మాసోత్సవాలు అంటే ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి. ఒకటి మాసం, రెండోది ఉత్సవాలు. మాసం అంటే నెల, మంత్. అంటే ఈ మంత్ అంతా కూడా మనం ఉత్సవాలంటే పండగలాగా చేసుకోవాలి. అర్థం కదా. ఇది మలేరియా నివారణ మాసోత్సవాలు అంటే. ఇది మనం జూన్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మనం ఈ కార్యక్రమాన్ని జూన్ నెలలోనే ఎందుకు జరుపుకోవాలి? వెరీ గుడ్. ఈ మలేరియా అనేది ఇప్పుడు దాకా మనం వేసవకాలాన్ని అనుభవించాం, అవునా? ఇప్పుడు వచ్చేది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో మనకి వర్షాలు అధికంగా పడతా ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ అసమానం కూడా వర్షాలు పడతా ఉంటాయి. ఈ కాలం అంతా, ఈ 4 నెలలు. ఈ 4 నెలల్లో ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి మనం ప్రజల్లో అవగాహన కల్పించి ఆ వ్యాధులు మనకి రాకుండా చేసుకోవాలి. అంతేనా? ముఖ్యంగా 2 రకాల వ్యాధులు దోమలు కుట్టడం ద్వారా వచ్చే వ్యాధులు ఒకటి. రెండోది మంచి నీటి ద్వారా, త్రాగునీటి ద్వారా మనకి రెండోది నీటి ద్వారా వచ్చే వ్యాధులు ఒకటి. దీంట్లో ముఖ్యంగా మనం ఈ దోమల ద్వారా వచ్చే వ్యాధుల గురించి తెలుసుకుందాం. మనకి దోమలు అన్నవి చాలా రకాలు ఉన్నాయి. 1500 రకాల దాకా ఉన్నాయి దోమలు. దాంట్లో మటుకి మనకి హాని కలిగించే మన ఏరియాలో 3 రకాల దోమలు. ఏంటది? ఒకటి ఎనాఫిలిస్ దోమ, రెండోది క్యూలెక్స్, మూడోది ఏడిస్. ఈ 3 దోమల వల్లే మనకి దోమ ద్వారా వచ్చే వ్యాధులన్నీ కూడా మన ఏరియాలో వ్యాప్తి చెందటం జరుగుతుంది. ఇప్పుడు ఎనాఫిలిస్ ద్వారా మనకి మలేరియా వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. అదే రకంగా క్యూలెక్స్ దోమ ద్వారా మనకి 2 వ్యాధులు అయితే వ్యాప్తి చెందుతాయి. అదేంటి? బోధకాలు వ్యాధి. చూసారా మీరు ఎప్పుడైనా? కాలు ఇంత లావు అయిపోయి ఉంటది, చూసారా ఎవరైనా? లేదా? అది బోధకాలు వ్యాధి. అది వ్యాధి వచ్చిందంటే లైఫ్ లాంగ్ అతను చనిపోయేంత వరకు కూడా ఆ డిసీజ్ తోటి బాధపడాలి. ఇంకోటి మెదడు వాపు వ్యాధి అంటాం. విన్నారా మీరు ఎక్కడన్నా? దీన్ని ఇంగ్లీష్ లో అయితే జపనీస్ ఎన్సెఫలైటిస్ అంటాం. జపాన్ వాళ్ళని ఎవరైనా చూసారా? మనం టీవీలో గట్టనే చూసారా? వాళ్ళు ఎలా ఉంటారు? జపాన్ వాళ్ళు చూసారా? మన టీవీలో గట్ట న్యూస్ లోని గట్ట వస్తూ ఉంటుంది కదా వచ్చినప్పుడు. తెల్లగా ఉంటది. ఆడ తల మన తల మీద కొంచెం పెద్దగా ఉంటది, అవునా? మన తలలాగా రౌండ్గా ఉంటూ ఉండదు, వాళ్ళకి కొంచెం తల పెద్దగా ఉంటది జపాన్ వాళ్ళ తల. ఇది మెదడు వ్యాధి అంటే మన మెదడు నార్మల్ స్టేజ్ ఉంటుంది కదా. ఈ నార్మల్ స్టేజ్ కన్నా ఈ డిసీజ్ వచ్చినప్పుడు మెదడు కొంచెం వాపు వస్తూ ఉంటుంది, అంటే కొంచెం పెద్దది అవుతుంది. అందు గురించి జపాన్ వాళ్ళు చాలా కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి జపనీస్ ఎన్సెఫలైటిస్ అని పెట్టారు మెదడు వాపు వ్యాధికి. ఇది పిల్లల్లోనే 15 సంవత్సరాల లోపల పిల్లల్లోనే ఈ వ్యాధి వస్తుంది. ఇందాక చెప్పుకున్న వ్యాధులన్నీ కూడా వయసుతోటి నిమిత్తం లేదు. ఈ మెదడు వాపు వ్యాధి మటుకి వయసుతో నిమిత్తం ఉంది. అది 15 సంవత్సరాల లోపల వాళ్ళకే మనకి ఈ వ్యాధి అన్నది రావడం జరుగుతుంది. ఈ 2 వ్యాధులు కూడా మనకి
క్యూలెక్స్ దోమ ద్వారానే వస్తాయి. ఇంకోటి ఎడిస్ దోమ, దీని ద్వారా మనకి డెంగ్యూ వ్యాధి. విన్నారా మీరు? మనకి ప్రాబ్లం అంతా కూడా ఈ డెంగ్యూ వ్యాధి అప్పుడు ప్రజెంట్ నడిచేది డెంగ్యూ వ్యాధి ఒకటి. నెక్స్ట్ చికెన్ గన్యా. చికెన్ గన్యా అంటే చూసారా మీరు? కొంచెం కీళ్ళు జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. కూర్చున్నప్పుడు పైకి లేగలేడు, లేచినోడు కింద కూర్చోలేడు, నడవలేడు, గోడన పట్టుకుని పాకుతూ ఉండాలి. చికెన్ గన్యా వ్యాధి అంటాం. అది కూడా ఒక 6 నెలలు అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా అవి తగ్గిపోతుంది. ఈ 5 డిసీజులు కూడా మనకి దోమ ద్వారానే వస్తుంది. ఇప్పుడు మనం ఈ డిసీజుల గురించి ఎందుకు చర్చించుకుంటున్నామో తెలుసా? ఈ వ్యాధి ఎలాగొస్తుంది, ఈ వ్యాధి రావడానికి కారణాలు ఏంటి, ఈ వ్యాధి వస్తే మనం ఏ రకంగా నివారించుకోవాలి అన్న విషయాలు ప్రజల్లో అవగాహన కల్పించాలి. అర్థమవుతుందా? ఆ నిమిత్తమై మీ సహాయ సహకారాలు కోరుకుంటూ మేము మీ దగ్గరికి రావడం జరిగింది. మరి మీ సహాయం దీంట్లో అందిస్తారా లేదా? మీ సహాయం అందిస్తేనే ఈ ప్రోగ్రాము సక్సెస్ అవుతుంది. ఇందాక మనం 3 రకాల దోమలు చెప్పుకున్నాం. ఏ దోమలో చెప్పాలి? ఇందాక 3 రకాల దోమలు వస్తున్నాయని చెప్పుకున్నాం కదా. దోమ చెప్పండి. క్యూలెక్స్, ఎనాఫిలిస్, క్యూలెక్స్, ఎడిస్, ఈ 3 దోమలే మనకు వస్తాయని చెప్పుకున్నాం కదా. ఈ 3 దోమల్లో కూడా మనకి కొన్ని మంచి నీటిలో పెరుగుతాయి, కొన్ని మురికి నీటిలో పెరుగుతూ ఉంటాయి. మంచి నీటిలో పెరిగేవి ఎనాఫిలిస్ ఒకటి, ఏడిస్ ఒకటి. ఈ 2 కూడా మంచి నీటిలో పెరుగుతాయి. ఇంకా ఇంకో రకం దోమ ఏముంది? క్యూలెక్స్. క్యూలెక్స్ ఉన్నది మనకి మురికి వాటర్లో పెరుగుతూ ఉంటుంది. అర్థమైందా మీకు? ఇప్పుడు మనకి ఈ వ్యాధి అంటకుండా ఉండాలంటే మనకి దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని తెలిసింది. ఇప్పుడు ఈ వ్యాధి, మలేరియా వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మనం దేన్ని అరికట్టాలి? అంతే కదా. మరి మలేరియా వ్యాధి ఎలా వస్తుంది? మలేరియా వ్యాధి నాకు ఉన్నట్లయితే నన్ను ఏదన్నా దోమ, ఎనాఫిలిస్ దోమ కుట్టి ఆ దోమ మళ్ళీ మిమ్మల్ని కుట్టిందనుకో, మీకు ఈ మలేరియా వ్యాధి వస్తుంది. ఇప్పుడు మనం మలేరియా వ్యాధి రాకుండా చేయాలంటే దేన్ని అరికట్టాలి? దోమల్ని అరికట్టాలి. దోమలు అరికడితే మలేరియా వ్యాధి అక్కడితోటి అంతం అయిపోతుంది. మలేరియా అంతం మనతోనే, అంతేనా? మలేరియా అంతం మనతోనే. మలేరియా అంతం చేయాలంటే మనతోనే అంతం చేయాలంటే ఇప్పుడు మనం దోమలను అరికట్టాలి. దోమలను అరికట్టాలంటే దోమ యొక్క లైఫ్ సైకిల్ మనకు తెలియాలి. అంతేనా? లైఫ్ సైకిల్లో మీకు దోమ యొక్క లైఫ్ సైకిల్ మీరు చదువుకున్నారా లేదా? మీకు దోమ యొక్క లైఫ్ సైకిల్లో 4 దశలు ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఏంటి? గుడ్డు. రెండో స్టేజీ లార్వా. మూడో స్టేజీ ప్యూపా. 4వ స్టేజీ ఇమాగో, పెద్ద దోమ. ఈ 4 స్టేజ్లు కూడా మనకి దోమ యొక్క లైఫ్ సైకిల్ ఉంటాయి. దోమ గుడ్డు పెట్టిన కానించి పెద్ద దోమగా మారడానికి మనకి 8 నుంచి 10 రోజులు టైం పడుతుంది. ఇప్పుడు దోమ మనం ఫస్ట్ దశ ఏదో అనుకున్నాం, గుడ్డు దశ. ఈ గుడ్డు దశ మనకి దోమ గుడ్డు ఎక్కడ పెడుతుందని తెలియాలి. దోమ గుడ్డు ఎక్కడ పెడుతుంది? వాటర్ లో పెడుతుంది. ఈ వాటర్ లో పెట్టినప్పుడు ఎటువంటి వాటర్ లో పెడుతుందంటే, ఇలా కిందకి నీరు ప్రవహిస్తా ఉన్నట్లయితే దాంట్లో మనకి దోమ గుడ్డు పెట్టదు. ప్రవహిస్తూ ఉన్న నీటిలో మనకి దోమ గుడ్డు పెట్టదు. అటు ఇటు ఎటు కదలకుండా నిలకడగా ఉన్న నీటిలోనే మనకి దోమ గుడ్డు పెడుతూ ఉంటుంది. మనకి నిలకడగా ఉన్న నీళ్ళు ఎక్కడెక్కడ ఉంటాయి? మనకి అదే నిలకడగా ఉన్న వాటర్ కదా నీరంటే.
ఆ నీరు మనకి ఎక్కడెక్కడ ఉంటుంది, అటు ఇటు కదలకుండానే వాటర్ ట్యాంక్. వెరీ గుడ్. నీళ్ళ ట్యాంక్, ఓవర్ ట్యాంక్ ఉంటుంది కదా, ఇంటి పైన మనం నీళ్ళ ట్యాంక్ పెట్టుకుంటాం. ఆ నీళ్ళ ట్యాంక్ లో ఉన్న నీరు అటు ఇటు ఎటు పోదు, అటువంటి నీటిలో. నెక్స్ట్ ఇంకా చెప్పాలి మన ఇంట్లో ఉండి వాటర్ కూలర్. కూలర్లో మనం వేసవకాలం అంతసేపు ఏం చేస్తాం, దాంట్లో నీళ్ళు వేసి శుభ్రంగా వాడుకుంటాం. తర్వాత వర్షాకాలం వచ్చేసింది కదా, ఇంకా చలేస్తూ ఉంటుంది, అప్పుడు మనం కూలర్ వాడుకోము, పక్కన పెడతాం. దాంట్లో నీళ్లు అలాగే ఉంటాయి, అవి అటు ఇటు ఎటైనా పోతాయా, నిలకడగా ఉంటుంది. కాబట్టి కూలర్లోని మనకి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందనుకోము, ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది, కాకపోతే కరెంటు వర్తమానముడు మనకి ఒకసారి పోతుంది, ఒకసారి వస్తూ ఉంటుంది. ఈ కరెంటు పోయినప్పుడు ఏం జరుగుతుందంటే, మనకి ఫ్రిడ్జ్ లోని ఐస్ కట్టి బాక్స్ ఉంటుంది కదా, ఈ ఐస్ బాక్స్ కరెంటు పోయినప్పుడు ఐస్ అంతా కరిగి వెనకాల వాటర్ కింద మారి వెనకాల చిన్న తొట్టి, వాటర్ కలెక్షన్ ట్రే అంటాం దాన్ని. ఆ తొట్టిలోకి చూసారా మీరు, ఫ్రిడ్జ్ వెనకాల ఉండి తొట్టి, అటువంటి తొట్టిలో చేరే నీరు అది ఎటువైపున ప్రవహిస్తుందా, ప్రవహించదు, నిలకడగా ఉంటుంది. కాబట్టి అటువంటి నీటిలోని మనం ఇది వరకు దోశలు కానీ ఇడ్లీలు కానీ ఇవన్నీ వేసుకోవాలంటే మనం పిండి రుబ్బివాళ్ళం. ఇది వరకు దేంట్లో రుబ్బివాళ్ళం, రోల్లో రుబ్బివాళ్ళం. ఇప్పుడు మిక్సీ కానీ గ్రైండర్ కానీ, ప్రతి ఇంట్లో కూడా మిక్సీ గ్రైండర్లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం రుబ్బులో జోలికి వెళ్తున్నామా, పోవట్లేదు, అది బయట అలాగే పెట్టుకుంటున్నాం. ఈ వర్షాకాలంలో వర్షం కురిసి నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి, రోడ్లో గొయ్యి ఉంటది చూసారా మీరు, ఆ గోతులోకి వెళ్తాయి. ఆ నీళ్లు మనకు అటు ఇటు కదులుతాయా, కదలవు. కాబట్టి అటువంటి రోల్లో మళ్ళీ మనకి ఇంట్లో పూల మొక్కలు పెంచుతూ ఉంటాం, పూల కుండీలు ఉంటాయి. పూల కుండీల కింద మనం చిన్న ప్లేట్ పెడతాం, ఎందుకంటే మన ఎక్స్ట్రా చేసిన వాటర్ ఏమైనా ఉన్నట్లయితే మొత్తం గచ్చంతా పాడు చేసేయకుండా ఆ ప్లేట్లోకి వచ్చి చేస్తాయనే ఉద్దేశంతో మనం పూల కుండీల కింద ప్లేట్లు పెడతా ఉంటాం. ఆ ప్లేట్లో మరి వచ్చి నీరు అటు ఇటు ఎటైనా ప్రవహిస్తుందా, ప్రవహించదు. కాబట్టి మనకి అటువంటి చోట కూడా మనకి దోమ గుడ్డి పెడుతూ ఉంటుంది. మనకి ట్యాప్ ప్రతిరోజు రాదు, కొళాయిలు నీళ్లు మంచినీళ్ళు ట్యాప్లు ఉంటాయి కదా, మనకి మున్సిపాలిటీ వాళ్ళు వదులుతూ ఉంటారు, పంచాయతీ వాళ్ళు వదిలినప్పుడు ఆ ట్యాప్ మనకి ప్రతిరోజు వస్తుందా, రాదు. 2 రోజులకు ఒకసారో, 3 రోజులకు ఒకసారో, 4 రోజులకు ఒకసారో, లేకపోతే వారానికి ఒకసారో మనకు వస్తుంది. వచ్చేప్పుడు మనం ఆ నీరుని ఏం చేస్తాం, పట్టుకొని నిల్వ ఉండించుకుంటాం. ఎక్కడెక్కడ నిల్వ ఉండించుకుంటాం, మనకి ప్లాస్టిక్ డ్రమ్ములు ఉంటాయి కదా పెద్దవి, ఆ డ్రమ్ముల్లో కానీ, లేకపోతే మనకి ఇంట్లో ఉన్న గోడలు, సిమెంట్ గోడలు ఉంటాయి కదా, అటువంటి గోడల్లో కానీ, బకెట్లో కానీ, ఎక్కడ పెడితే అక్కడ మనం వాటిని నిల్వ చేసుకుంటున్నాం. ఆ నీరు మరి నిల్వ చేసుకున్న నీరు ఎటైనా ప్రవహిస్తుందా, ప్రవహించదు. కాబట్టి దాంట్లో కూడా మనకి ఈ దోమలో గుడ్లు పెడతాం జరుగుతూ ఉంటుంది. అదే మీకు మరి మనం వేసవకాలంలో ఎండలకు ఎక్కువగా ఉండటం వల్ల కొబ్బరి బొండలు తాగుతామా, కొబ్బరి బొండలు తాగి ఎక్కడ పడతాం, మన ఇంట్లో ఒక మూలన పడేస్తాం, అవునా. మరి కొబ్బరి బొండలు మధ్యలో మరి నీళ్ళు తాగినప్పుడు ఖాళీ స్థలం ఉంటుంది కదా, దాంట్లోకి నీరు వర్షాకాలంలో వర్షపు నీరు చేరి దాంట్లో కూడా మనకి దోమలు గుడ్లు పెడతాం జరుగుతుంది. ఎందుకంటే దాంట్లో కూడా మనకి నీరు అటు ఇటు పోదు. మన ఇంట్లో ఏం చేస్తామంటే మోటార్ సైకిల్ ఏదో ఉందనుకోండి, లేకపోతే ఈ ఆటో, లేకపోతే ఏ బస్సు, చిన్న కారు ఏదో అనుకోండి, అది తీసేసిన టైర్ పట్టుకొచ్చి మన ఇంట్లో పెడతాం. అక్కడ మెకానిక్ అది పని చేయదని తీసేసారు, అవునా కదా. పని చేసినట్టయితే మరి మన కార్కి వేసుకుని మన తిప్పుంది కదా, పని చేయనప్పుడు మళ్ళీ ఆ టైర్ తీసుకొచ్చి మన ఇంట్లో పెడుతూ ఉంటాం. పెట్టినప్పుడు వర్షాకాలంలో
వర్షం ఆ మధ్యలో గ్యాప్ చూసారా మీరు, టైర్ మధ్యలో కొంచెం తొట్టులా ఉంటది, దాంట్లో వర్షపు నీరు చేరుతూ ఉంటది. అటువంటి వర్షపు నీటిలో కూడా మనకి దోమలు గుడ్లు పెడతా ఉంటాయి. ఇప్పుడు మనకి ఏసీ ఉందనుకోండి, ఏసీ వెనకాల అవుట్లెట్ లోని వాటర్ వస్తూ ఉంటది బయటికి. ఆ వాటర్ వచ్చిన దగ్గర ఏం చేస్తాం, మనం చిన్న బకెట్ ఏ టబ్బో ఏదోటి పెడతాం. అటువంటి టబ్ లో కూడా మనకి ఈ దోమలు పెరుగుతుంది. ఎందుకంటే దాంట్లో నీరు కూడా అటు ఇటు ఎటు కదలదు. కాబట్టి మనకి ఆ నీటిలో మనకి దోమలు గుడ్లు పెడతా ఉంటాయి. మీకు దోమలు ఇప్పుడు గుడ్లు ఎక్కడెక్కడ పడతాయో తెలిసింది కదా. ఇప్పుడు మనం దోమల గుడ్లు మన ఇంట్లో పెట్టకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? చెప్పింది జాగ్రత్తగా ఉన్నారు కదా. పూర్తి స్థాయిలో మలేరియా మీద అవగాహన కల్పించారు సార్. దోమ పుట్టినప్పటి నుంచి దోమ పుట్టి జ్వరాలు వచ్చేంత వరకు ఏమేం చేయాలి, దోమలు కుట్టకుండా ఏమేం చేయాలి, దోమతెరలు వాడటం దగ్గర నుంచి దోమ జీవిత చరిత్రలో ముఖ్యమైనటువంటి గుడ్డు, లార్వా, ప్యూపా, ఇమాగో 4 దశల గురించి చక్కగా వివరించారు. తర్వాత దోమలు కుట్టకుండా ఏం చేయాలనేది చెప్పారు. ఫ్రైడే గురించి కూడా చెప్పారు. అలాగే మనకు అన్ని డీటెయిల్స్ చెప్పినందుకు సార్కి ఒక్కసారి మన కరెంట్ ఇప్పుడు మన సిహెచ్ఓ గారు ఇప్పుడు మన ఎంపీహెచ్ఓ గారు గణేష్ గారు మన యొక్క మలేరియా మాసోత్సవాలకు సంబంధించిన ఒక ప్లెడ్జ్ ఉంది, దాన్ని చదువుతారు. మీరు కూడా సైమల్టేనియస్ గా చదవండి అమ్మా. ప్లెడ్జ్ లాగా ఇలా పెట్టి అందరూ చేతిలో ప్రతిజ్ఞ చేయాలి. నేను మలేరియా నివారణలో నా బాధ్యతను గుర్తించి ఈ రోజు మన ఆరోగ్య భవిష్యత్తు కోసం దృఢ సంకల్పంతో ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. మలేరియా వ్యాధి గురించి అవగాహన కలిగి ఉండి దానిని ఇతరులకు తెలియజేస్తాను. నా ఇంటి చుట్టూ నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుతాను. మలేరియా నుంచి రక్షణకు మస్కిటో నెట్ లేపనాలు వాడతాను. మలేరియా లక్షణాలు వచ్చినప్పుడు వెంటనే వైద్యం తీసుకుంటాను. ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తల సూచనలను పాటిస్తాను. మలేరియాకు ముగింపు అనేది మనందరి చేతుల్లోనే ఉందని గుర్తించి మలేరియా రహిత సమాజం సాధించేందుకు కృషి చేస్తాను. సురక్షిత జీవితం ఆరోగ్యవంతమైన సమాజమే ధ్యేయంగా పనిచేస్తానని త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. మలేరియా అంతం మన పంతం. మలేరియా నివారణ మనందరి బాధ్యత. జై హింద్. థ్యాంక్ యూ ఆల్. ఆరోగ్యమే మలేరియా అంతం మన పంతం. మలేరియా అంతం ఆరోగ్యమే మహాభాగ్యం. అందరికీ ఆరోగ్యం, అందరికీ
బాధ్యత. అందరికీ ఆరోగ్యం. చిన్న చిన్న కాటు ఎదుముకు, చిన్న కాటు చిన్న కాటు. పారిశుద్ధ నిర్మూలనే దోమల నివారణ. పారిశుద్ధ నిర్మూలనే పారిశుద్ధ నిర్మూలనే. వ్యక్తిగత శుభ్రం పాటించండి. ఆరోగ్యంగా జీవించండి. దోమతెరలు వాడండి. దోమకాటు దోమతెరలు వాడండి. బాబురావు దోమతెరలు వాడండి. వీడియో ఒక్క నిమిషం వీడియో దోమతెరలు వాడండి. రండి గట్టిగా చెప్పండి. దోమతెరలు వాడండి. నీటి తొట్టెలపై మూత. నీటి తొట్టెలపై మూత. నీటి తొట్టెలపై మూత. దోమల నియంత్రణ. దోమల నియంత్రణ. దోమల నియంత్రణ. దోమతెరలు వాడండి. దోమతెరలు వాడండి.